రోడ్డుపై పడ్డ కష్టాలు చిన్న కష్టాలు కాదు, అందరూ కొట్టి తిట్టి ఎంజాయ్ కొడక దొంగన కొడక అన్నీ అనేవారు. కాబట్టి ఎండైనా వానైనా ఆ చట్నీ నుండి బ్రతికేవాళ్ళం. చలికొనికి వర్షాన్ని తడిసి ఎండకెండి ఆ చట్నీని అలా ఉండేవాడు. ఎవ్వరూ ఆదరించలేదు. దేవుడా నువ్వే దిక్కని దేవుని ఆధారపడి బతికేవాడు. అలాగని నేను ఇప్పుడు పట్టించుకోలేదు. దొరికితే తింటూ లేకపోతే పస్తుంటూ ఆ నీళ్లు తాగితే అలాగ ఉండేవాడు. ఇసుకని నన్ను హింసించి కొట్టేవారు. ఎవరు నన్ను ఆదరించలేదు. చనిపోయానుకుని రైల్వే ట్రాక్ మీద పడుకుంటే పోలీసులు పెట్టుకుని నేను స్టేషన్లో పేసుకుంటూ రోడ్డు దాటుతుంటే గౌతమ్ సార్ నన్ను చూసి వచ్చి ఏంటి ఏమైంది బాబు అని అన్నీ అడిగినాడు. అడిగిన తర్వాత నాకు ఇలాగ కంటి చూపు కనిపించదు అని అంటే ఇంటికి తీసుకెళ్ళి నన్ను తీసుకొచ్చి అన్నం తినిపించి మంచిగా స్నానం చేయించి తెల్లగడ్డ గడ్డం తీపించి మంచిగా చూసుకుంటున్నాడు గౌతమ్ సారు. ఆ సార్ని ఊరేళ్ళు చల్లగా బతకాలి కన్న కొడుకులో చూసుకుంటున్నాడు. నన్ను ఇంట్లో వాళ్ళే చూసుకోలేదు. 3 పూట్ల ఫుడ్ 3 పూట్ల ఏం కావాలంటే అది తెచ్చి నాకు పెడుతున్నాడు. ఆ బాబు ఊరేళ్ళు చల్లగా ఉండాలి. బాబా ఎక్కడికి వెళ్ళాను? మీరు ఎవరు లేరా? ఇల్లు లేదా మీకు? మీరు ఇట్లా నడుస్తుంటే ఎక్కడ దాటియాలేమో అని వచ్చినా. నేను సడన్గా చూసి భయపడిపోయాను. నేను ఎవరన్నా బండి గుద్దేస్తుందేమో అని. నా ఇల్లు ఉంది, నేను వెళ్ళి చూసుకుంటాను మంచిగా. నాకు ఒక అన్న అనుకుంటాను, మిమ్మల్ని తీసుకెళ్ళి చూసుకుంటాను. నాతో పాటు రండి, మంచిగా చూసుకుంటా. మంచిగా చూసుకుంటా చెప్పలేదా? వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను తెలుసా? మా ఇంటికి వచ్చాం. ఇప్పటి నుంచి ఇది మీ ఇల్లే. ఉన్నాయి మెట్ల కాదు, కాళ్ళకేదో తగులుతున్నాయి చూడు. ఏంటిది అది? పూలా? బాగున్నాయి పూలు? బాగుందా? మా హోమ్కి ఎవరైనా వస్తే మేము ఇలాగే నడిపిస్తాం పూలల్లో. ఇదిగో నీకే ఇది. అరే పట్టుకొని చెప్పేస్తావే. కళ్ళు కనపడం అన్నావు కదా, నీ కళ్ళు చూపిస్తాము హాస్పిటల్ తీసుకెళ్ళి. నీ కంటి చూపు వచ్చింది అనుకో, నువ్వు ఇంకొక 10 మందికి సాయం చేయాలా? చేస్తావా? కంపల్సరీ చేస్తాను. ఓకే. దేవుడిలాగా చూసుకుంటాం అనమాట. మేము గుళ్ళకి ఇస్తారు. దేవుడికి పూజ చేయడం తప్పలేదు. హ్యాపీయా నువ్వు?